ఛాలెంజ్ చేసి చెప్తాను. ఇది బాగలేదంటే మాత్రం నేను ఫీజు కడతాను. ఇది మాత్రం నేను చెప్తా. అది మాత్రం ఎవడైనా ఇది మాత్రం ఛాలెంజ్ చేసి చెప్తాను. ఈ విషయంలో 100% ఇక్కడే కానీ తమ్ముడు నీ వల్ల నేను ఆ కేఎంటీలో జాయిన్ అయ్యాను, నా దగ్గర ఒక 50,000 నష్టపోయాను అని అంటే ఆ 50,000కి నేను కడతాను. ఈ వీడియో కూడా మీరు చూపెట్టి అరే నీ వల్ల నేను ఈ నష్టపోయాను ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఈ డబ్బులకి నువ్వే బాధ్యత అంటే నేను ఆ డబ్బులు ఇస్తాను. ఇది మాత్రం 100% చెప్తాను కాన్ఫిడెంట్గా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిస్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు 28th బ్యాచ్ అయితే మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయ్యింది. మన బ్రదరు 28th బ్యాచే. ఇప్పుడు ఇంతవరకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతవరకు నేర్చుకున్నాడు ఏంటి అనేది అతని మాటల్లోనే మనము తెలుసుకుందాము. హాయ్ బ్రదర్. హాయ్. మీ పేరు? గణేష్ బాబు. ఏ ఊరు? విజయనగరం నుండి వచ్చాను. మీరు వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎంత మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేశారనేది చెప్పగలుగుతారా? సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే నేను అంతకుముందు బ్లైండ్ వర్క్ చేస్తాను, చేసిన బ్లైండ్ వర్క్ అంటే ఎక్కడి నుండి ఏదండి. అంతకుముందు అయితే డిస్ప్లేలు, ఛార్జింగ్ కనెక్టర్లు అంతే తప్ప ఇప్పుడు జంపర్ వైర్లు అయినా, ఐసీ వర్క్ అయినా, రీవాలింగు ఇవన్నీ ఏమీ తెలియదు. అది ఒకవేళ అలాంటి ప్రాబ్లం వచ్చినా వేరే షాప్కి వెళ్ళి రిపేర్లు చేయించుకోవడమే తప్ప నార్మల్గా అయితే కానీ ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఎక్విప్మెంటు, సార్ తీసుకున్న కేరింగ్ అయినా, మళ్ళీ ఆ స్టాఫ్ అయినా ఇవన్నీ చూసి కొంచెం స్టార్టింగ్ చాలా డిస్టర్బ్గా ఫీల్ అయ్యాను నేనే. ఎందుకంటే ఇంత చక్కగా బేసిక్ వాళ్ళే చెప్పాలంటే ఒక చిప్ లెవెల్కి వచ్చిన వాళ్ళకంటే హెవీగా చేస్తున్నారు. అంటే బయట పేరుకి చిప్ లెవెల్కే ఇక్కడికి అంటే బయటికి చెప్పడానికి. కానీ అక్కడ చూస్తే ఇక్కడ బేసిక్ వాళ్ళే చిప్ లెవెల్లో సారు టీచింగ్ అయినా వాళ్ళు మాకు అక్కడ వచ్చి మాకంటే ఒక 10 days ముందు వాళ్ళకి బేసిక్ స్టార్ట్ అయ్యింది. అది చూస్తే వాళ్ళ వరకు వాళ్ళు చెప్పే విధానం వేరే. అంటే నాకు తెలిసి నేను నేరపోయి నేను చిప్ లెవెల్కి వచ్చాను, అదేదో బేసిక్ లెవెలే జాయిన్ అయితే బాగుండేమో అనే ఒక వాళ్ళు వచ్చి 10 రోజులైంది. ఈ 10 రోజుల్లోనే ఇంత నాలెడ్జ్ గెయిన్ చేశారు. మనం ఇన్ని రోజులు షాప్ లో ఉండి గెయిన్ చేయలేకపోవడం దానికొచ్చి వాళ్ళు సార్ ఇచ్చే నోట్స్ వాళ్ళు డిస్కషన్ చేసుకున్నది అది చూస్తే నిజం చెప్పాలంటే నేను ఇంకా చాలా వెనకబడి ఉన్నాను. ఇంకా అదేదో సార్ని అడిగి నేను బేసిక్లోనే జాయిన్ అయిపోతే బెటర్ ఏమో అనిపించింది. ఎందుకంటే నాకు వాళ్ళకి బేసిక్ వాళ్ళకి చెప్పట్లే, ఒక చిప్ లెవెల్ అలాగా వాళ్ళ డిస్కషన్స్ అవి ఉన్నాయి. అయితే నేను అందులో ఏంటంటే చిప్ లెవెల్ వచ్చేసి స్కెమాటిక్స్ ఉంటుంది. అదే స్టార్టింగ్ ఆ వేరియేషన్స్ అవి ఉన్నాయి. కానీ వాళ్ళు చేసే వరకే మేము చేస్తుంది. కానీ వాళ్ళు ఒక టీచింగ్ తెలుసుకొని చేస్తే, ప్రొఫెషనల్గా చేస్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చేస్తున్నారు. అంతకుముందు నేను బ్లైండ్ వర్క్ పరంగా నేను చేసిన వాళ్ళు చేసే విధానం అది చూస్తే నాకు అయితే సార్కి నేను ఫిదా అయిపోయా ఒక మాటలో చెప్పాలంటే చాలా. కానీ ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్ సెకండ్ డే కనెక్టర్ గురించి ఫస్ట్ డే కనెక్టర్, ఆఫ్టర్నూన్ మార్నింగ్ అంతా థియరీ, ఆఫ్టర్నూన్ ప్రాక్టికల్. ఇది అయిన తర్వాత కనెక్టర్ చూసి నా ఫ్రెండ్స్ వాళ్ళు నా చుట్టూ ఉన్న కొలీగ్స్ అందరూ అంటే కొంచెం టచ్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వేస్తున్నారు. నేను వాళ్ళు చూసి నార్మల్గా అప్పటి వరకు నాకు మైక్రోస్కోప్ కూడా అలవాట్లేదు. కానీ ఇక్కడికి వచ్చాక అది కూడా ఆ మైక్రోస్కోప్కి నాకు సంబంధం లేదు, వర్క్కి అయినా. కానీ ఆ విధానంలో ఇక్కడ ఉన్న స్టాఫ్ అదే మీరైనా మన కృష్ణ అయినా ఎవరైనా ఎన్నిసార్లు అడిగినా డిస్టర్బ్ అవ్వకుండా, చిరాకు పడకుండా నీకు ఏంటి డౌట్ చెప్పు, నేను కూర్చొని చెప్తాను. ఎన్నిసార్లు చెప్పినా ఆ ఫస్ట్ డే అయితే బాగా డిసప్పాయింట్ అయిపోయా. చేయలేదు. ఇంకా చెప్పాలంటే పర్సనల్గా మీ వాళ్ళకి
టీం కూడా నేను కొందరు చెప్పలేదు. బయటికి వెళ్ళి సార్తో, సార్ నేను వెళ్ళిపోతాను సార్ అని కూడా చెప్పి సార్, దేనికి వెళ్ళిపోతావు కూడా అడిగారు సార్. దేనికి వెళ్ళిపోతావు అంటే నాకు ఈ వర్క్ అయితే వచ్చేటట్టు లేదు సార్, ఎందుకంటే కనెక్టర్ కూడా వేయలేకపోతున్నాను ఫస్టే. దానికి వచ్చి ఇదే వరకు నేను షాప్లో చేసా, కానీ మైక్రోస్కోప్ లేకుండా అయితే చేస్తానని కూడా చెప్పు. నువ్వు మైక్రోస్కోప్ లేకుండా చేస్తావంటే రీబాలింగ్ చిప్ లెవెల్ అలాగ అవ్వదు, నువ్వు నా పక్క వచ్చి కూర్చో అనేసి అప్పుడే వెంటనే పక్కనే కూర్చొని పెట్టి, నాకు తెలిసి మా టీంలో నేనే సార్ పక్కన కూర్చొని ఫస్ట్ టైం చేశానేమో నాకు తెలిసి, చేసి ఆ రిజల్ట్ కూడా ఒక 10 మినిట్స్లోనే వెంటనే 10 మినిట్స్లో చేస్తా. అది చెప్పే విధానము అది చూస్తే నాకు మైండ్ బ్లాక్, నాకు మరి ఇంకా మాటల్లో చెప్పలేను. అతను తీసుకునే కేరింగ్ అయినా దానికి వచ్చి ఇక టీము అదే మీరు అందరూ మీ ముగ్గురు ఉండే విధానము నాకు చాలా అంటే చాలా మరి ఇంకా మాటల్లో చెప్పలేను. ఆ తర్వాత ఒక 5 డేస్లో 7 డేస్లో ఒక 1 వీక్లో అందరికీ మా టీం మొత్తం అందరికీ రీబాలింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని తెలుసుకొని వెంటనే జియో ఫోన్లు ఇచ్చారు. స్టార్టింగ్ కీప్యాడ్ పవర్ ఐసీలు తీసి ఇవన్నీ ఆన్ అయిన మొబైల్స్, ఈ ఆన్ అయిన మొబైల్స్ కంపల్సరీగా మీరు ఆన్ చేసి ఇవ్వాలనేసి, ఇప్పుడే మీ టాలెంట్ తెలుస్తుంది, అప్పుడు హై లెవెల్లోకి సిపియు ఏఎంసీకి వాటికి వెళ్తారు అని చెప్పడం. అవి ఇచ్చినప్పుడు ఆన్ మొబైల్స్ చెకింగ్ చేసి ఇచ్చారు మళ్ళీ, ఆ మాకు లైవ్లో చూపెట్టి. ప్రతి ఒక్కరు అంటే మాకు కొందరు సీనియర్లు ఉన్నారు, వాళ్ళు చూసే విధానం అది చూస్తే ఒక 2 టైమ్స్ చేయలేకపోయా. ఆ తర్వాత మీరే వచ్చారు, అన్న రీబాలింగ్ పర్ఫెక్ట్గా చేస్తున్నా కదా, ఇంకేం అంటే నువ్వేదో ప్రాబ్లం చేస్తున్నావు, ఒకసారి ఆ మిస్టేక్ ఒకసారి సరి చేసుకో అనేసి అంటే 3rd టైం ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోయి వాళ్ళు చెప్పాలంటే నాకు చెప్పలేను, మరి ఇంకా మాటల్లో చెప్పలేను, నిజంగా ఏడుపు వచ్చింది కూడా ఆ రోజు అయితే. ఆ తర్వాత మళ్ళీ ఒక 15 డేస్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఆన్ చేయాలి. దానికి సార్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇన్స్టిట్యూట్కి వచ్చేటప్పుడు మీ దగ్గర డెడ్ అయిపోయిన మొబైల్స్, మరి పనికిరాను అనే మొబైల్స్ నా దగ్గర తీసుకురండి, లైవ్లో మీకు ఆన్ చేసి ఇస్తానని అన్నారు. నేనైతే అంటే నేను వచ్చే ప్లేస్ వేరు, నేను హైదరాబాద్ రావడం వల్ల సడన్గా నేను నా మొబైల్స్ తెచ్చుకోలేకపోయాను. నా కొలీగ్స్ మా అన్నలైనా ఎవరైనా వాళ్ళు తెచ్చి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చే మొబైల్స్ అయ్యి దానికి వచ్చి చెప్పాలంటే అన్న కూడా 4 టైం ట్రై చేసిన మొబైలే నాకు ఇచ్చాడు. నాకు ఇచ్చి కూడా అది నా గొప్పతనం ఏంటంటే అలాగే నేను మీరందరూ సపోర్ట్ అది మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నా. సిపియు ఈఎంసీ కూర్చొని పెట్టి ఎట్ ఎ టైం కూర్చొని పెట్టి ఆన్ చేశాను బ్రో. ఆల్రెడీగా దానికి వచ్చి అంతకుముందు కూడా వేరే మొబైల్ షాపులకి వెళ్ళి వచ్చింది అది. అది చేసి ఆ ఆనందం అయితే నాకు దానికి వచ్చి నా బ్యాక్ బోన్ ఏంటంటే మీరు చేసింది కొంత అయితే నా కొలీగ్స్ ఆ మూమెంట్ అది మరి ఇంకా నేను చెప్పలేను. ఎందుకంటే ఎవడు కూడా నువ్వైనా ఎవడు చేసినా ఒకేలాగా ఫీల్ అవ్వడం, అంటే ఇక్కడ ఉన్న బాండింగ్ అది మాత్రం సార్ వల్లే, అది మాత్రం సారు మీ వల్లే. ఎందుకంటే ఎవడు డిసప్పాయింట్ కాకండి, 1 రోజు 2 రోజులు డిసప్పాయింట్ అవుతారు, నెక్స్ట్ డే వస్తుంది. డిసప్పాయింట్ అయితే ఏదైనా మనం కష్టపడాలి. మీరు చెప్పింది అదే. దానికి వచ్చి ఇంకోటి బ్రో, సారు థియరీ చెప్పి రాలేదు మరి అంటే పక్కన కూర్చొని పెట్టి చెప్తారు, కానీ మీరైనా మన కృష్ణ బ్రో అయినా చెప్పాలంటే 10కి 10 సార్లు వచ్చిందా రాలేదా, రీబాలింగ్ ఎలాగొచ్చింది, క్లీనింగ్ ఎలాగొచ్చింది, ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పడం. నీకు ఆ విషయంలో అయితే మాత్రం నేను ఫిదా బ్రో, మీ ఇద్దరికి. కృష్ణ బ్రో నీకైతే మాత్రం ఫిదా. ఎందుకంటే చారి బ్రోకి చాలా వర్క్ ఉంటాయి, నార్మల్గా అయినా ఎవరైనా చెప్పాలి. ఇది నేను మీరు ఉన్నారో లేదని కాదు, ఎక్కడైనా నేను చెప్పుకోగలను బ్రో. ఫ్యాక్ట్ చెప్తాను, ఇక్కడికి తెలుగులో బెస్ట్ ఇన్స్టిట్యూట్ అయితే మాత్రం కేఎంటీఏ. ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూట్లు చాలా చూశాను. దానికి వచ్చి అంతకుముందు బ్లైండ్ వర్క్ వల్ల నేను ఏ వర్క్ అంటే మహా అయితే ఏం చేస్తాం, ఛార్జింగ్ కనెక్టర్లు మారుస్తాం, డిస్ప్లేలు వేస్తాం, అంతే తప్ప చిప్ లెవెల్ అనగానే వేరే మొబైల్ షాప్కి వెళ్ళడమే. ఆడు ఎవడో వర్క్ వచ్చినాడుగా ఆడి దగ్గరికి వెళ్ళడం. ఇప్పుడు ఈరోజు అయితే చెప్తాను కాన్ఫిడెంట్గా, ఎలాంటి మొబైల్ వస్తుందో రాని అన్నట్లుంది. అది నేను ఏంటి ఫస్ట్ డే వెళ్ళిపోతానని చెప్పా, సార్ నాకు ఈ వర్క్ రాదు వెళ్ళిపోతానని చెప్పాను. అలాంటిది ఈరోజు అయితే మాత్రం ఇక్కడ ఈ ప్రతి ఒక్కరు కలిసి ఉండే విధానం, దానికి వచ్చి హాస్టల్లో అయినా అతను చూసుకునే విధానం ఎవరు అయినా మీరు తీసుకునే కేరింగ్ అయినా నేనైతే మాత్రం ఫిదా అయిపోయాను బ్రో. ఇంకో విషయం ఏంటంటే నేను ఫస్ట్ డే వెళ్ళిపోవాలనుకునేవాడిని,
ఇక్కడ వచ్చి రివ్యూ ఇచ్చేలాగా ఉన్నానంటే అంటే సార్ అయినా సార్ టీం అయినా ఎంత మార్చారు అనేది నా మాటల్లో చెప్పలేను. ఇంకో విషయం ఏంటంటే నా చుట్టుపక్కల దగ్గర ఒక సిటీ, నా చుట్టుపక్కల ఉన్న సిటీ వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను బ్రో. ఎందుకంటే ఎలాంటివాడైనా 100% ఎంత జడ్డివాడైనా మార్చేస్తారు బ్రో మీరు మాత్రం. ఎందుకంటే వర్క్ ఆడికి రాదు కంప్లీట్గా వచ్చేటట్లు చేసే విధానమే ఈ 20 daysలో జరుగుతుంది. దానికి వచ్చి సార్ చెప్పే మార్నింగ్ అంతా థియరీ, ఆ తర్వాత మినిమము 3 నుంచి స్టార్ట్ అయ్యి ప్రాక్టికల్ నైట్ 9 వరకు. ఇంకా మా ఇష్టమే ఉన్నా మీకు ఇంకా జస్ట్ చెప్పాలంటే ట్రైన్కి వాటికి లేదా మీరు ఫ్యామిలీతో గడపాలని ఆ టైం వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము వెళ్ళిపోవాలి తప్ప, లేదంటే మీ ఓపికతోటే మీరు ఉంటారు. మీరు ఉంటారా చేస్తారా మీ ఇష్టం చేయండి మేము ఉంటాం అన్నట్లే మీరు మాట్లాడతారు తప్ప, మాకే మీరు కూడా ఫ్యామిలీలు ఉంటాయి కదా వెళ్ళాలనే ఉద్దేశంతో మేము డిస్కనెక్ట్ అయ్యి వెళ్ళిపోవడం తప్ప, లేదంటే మాత్రం మీరు మరి ఇంకా ఈ విషయంలో చెప్పాలంటే ఇంకో విషయం ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా వెళ్ళకపోయినా 100% అంతకుముందు బేసిక్ తీసుకోకపోయినా ఏం చేయకపోయినా ఈ కేఎంటీకి వస్తే బేసిక్ ఏంటి చిప్ ఏంటి ఇవన్నీ వచ్చేస్తాయి బ్రో. దానికి వచ్చే సారు ఇక్కడ కేఎంటీలో పెట్టే స్పెషల్ ఏంటంటే బేసిక్, చిప్పు, మాస్టర్ లెవెల్. నాకు తెలిసి మాస్టర్ లెవెల్ యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇప్పుడు వచ్చి లేదు, ఎక్కడ కూడా దీంట్లో కూడా లేదు. అలాంటిది సార్ ఎంత బయట గ్యాదర్ చేసి తను ఇంప్రూవ్ చేసుకున్న నాలెడ్జ్ అంతా ఇది ఎలా అయినా నాకు వచ్చేదాన్ని నలుగురు పంచాలనే ఉద్దేశంతో తను పిన్ టు పిన్ ప్రతి ఒక్కరికి తెలియచేయడం. మ్యాక్సిమం ఎవరు చెప్పరు, ఎవరైనా డబ్బులు సంపాదించాలి మనకి సబ్జెక్ట్ ఎంత తెలిసినా ఏదో ఒక పాయింట్ చెప్పకుండా కూడా ఉంటుంది కంపల్సరిగా. ప్రతిదీ ఏది కూడా మనసులో దాచుకోకుండా నేను ఏది నేర్చుకున్నానో అది నా స్టూడెంట్లు నేర్చుకోవాలి అనే ఆలోచనలోనే సార్ ఉన్నారు. ఇది మాత్రం 100% చెప్పగలరు. ఇంకోటి ఎక్కడెక్కడో తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసుకునే కంట హైదరాబాద్ సిటీలో అవ్వచ్చు, ముంబై అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, ఎక్కడైనా ఒక్క నెల్లూరులో కావల్లో వచ్చి కేఎంటీలో జాయిన్ అయితే మీ లైఫ్ మారిపోద్ది బ్రో. ఒక్క 20 daysలోనే. ఇంకా చెప్పాలంటే ఎవరు ఛాలెంజెస్ చెప్తా ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళకైనా ఇక్కడికి వచ్చింది ఆ తర్వాత వేరే ఇన్స్టిట్యూట్ నుండి ఇక్కడికి వచ్చి నేర్చుకోండి, అక్కడికి ఇక్కడికి వేరేసిన మీకే తెలుస్తుంది. అది ఇంతకు మించి అయితే నేను అలాంటిది నేను చెప్పాను కదా ఆల్రెడీగా, ఫస్ట్ రోజే వెళ్ళిపోదాం అనుకున్నాండి నేను ఇక్కడ రివ్యూ ఇస్తాననే ఆలోచన అంటే కలిగించింది. అంటే మరి ఇంకా నేను నా మీద నాకే కాన్ఫిడెంట్. అది మీరే వచ్చి చెక్ చేశారు. ఎందుకంటే సిపియు చేసేటప్పుడైనా ఏఎంసీ చెక్ చేసేటప్పుడు ఒకసారి నువ్వే ఆలోచించుకో, నువ్వు ఫస్ట్ డే వెళ్ళిపోయినాడు ఇవాళ ఈ 2 చేసావంటే నీ టాలెంట్ ఒకసారి ఆలోచించుకో అనేసి నా బ్యాక్ సపోర్ట్ అయినా మీ ఇద్దరు అవ్వడం, దానికి వచ్చి సార్ లైఫ్ టైం సపోర్ట్ అవ్వడం ప్రతిదీ కూడా. మీకు ఎందుకు ఏదైనా డౌట్ వస్తే నాకు ఒక మెసేజ్ చేయండి, మన గ్రూప్లో మెసేజ్ చేయండి, మీకు ఎటువంటి ప్రాబ్లం అయినా నేను క్లియర్ చేస్తాను. ఈ ప్రాబ్లం అనేది లైఫ్ టైము మనకు సపోర్ట్ చేయడం అది ఒక గ్రేటే. మరి ఇంకా చెప్పాలంటే గ్రేట్. ఏ ఇన్స్టిట్యూట్లో అయినా ఫీజు కట్టామా ఆ 20 days లేదా 30 days మనకి వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పామా వాళ్ళకి మనకి సంబంధం లేదు, అంతే. ఈ విషయంలో మాత్రం కేఎంటీ బెస్ట్. ఇంకేమన్నా సలహాలు సూచనలు మన ఎవరికైనా రావాలి ఇన్స్టిట్యూట్కి రావాలి అని అనుకుంటే ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా ఇస్తారా? ఇంకా సలహాలు సూచనలు అంటే ఇంకా కొత్త వాళ్ళు ఆ ఛానల్ ఈ ఛానల్ తిరిగే కంట దానికి వచ్చి వీళ్ళే అడిగే కంట డైరెక్టర్గా వచ్చి కేఎంటీలో జాయిన్ అవ్వండి. ఛాలెంజ్ చేసి చెప్తాను, ఇది బాగలేదంటే మాత్రం నేను ఫీజు కడతాను, ఇది మాత్రం నేను చెప్తా. అది మాత్రం ఎవడైనా ఇది మాత్రం ఛాలెంజ్ చేసి చెప్తాను. ఈ విషయంలో 100% ఎక్కడే కానీ తమ్ముడు నీ వల్ల నేను ఆ కేఎంటీలో జాయిన్ అయ్యాను, నా దగ్గర ఒక 50,000 నష్టపోయాను అని అంటే ఆ 50,000కి నేను కడతాను. ఈ వీడియో కూడా మీరు చూపెట్టి నీ వల్ల నేను ఈ నష్టపోయాను ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఈ డబ్బులకి నువ్వే బాధ్యత అంటే నేను ఆ డబ్బులు ఇస్తాను. ఇది మాత్రం 100% చెప్తాను కాన్ఫిడెంట్గా. మరి ఇంకెవరికి సంబంధం లేదు, ఇది మాత్రం ఎక్కడ ప్లే చేసుకున్నా నేను ఉంటాను కాబట్టి నీ వల్ల ఈ డబ్బులు నష్టపోయాను, అక్కడికి వెళ్ళి నాకు టైం వేస్ట్ అయ్యింది, మనీ వేస్ట్ అయ్యింది అని అంటే దానికి నేను ఆ మనీ ఛార్జ్ మొత్తం నేను ఇస్తాను. ఇది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్తాను. ఇంతకంటే నేను చెప్పాలంటే లేదు ఇన్స్టిట్యూట్ గురించి.
ఒక మాటలో చెప్పాలంటే చూసారు కదా, అతను ఎంత నేర్చుకుని ఉంటే అది మీ ఫీజు కూడా నేనే కడతాను, నేనే కడతాను. ఇక్కడికి వచ్చి మాత్రం నేను ఇది నేర్చుకోలేదు, దీనివల్ల నీ మాటలు విని ఈ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి డబ్బులు తగలబెట్టుకున్నాను, టైం వేస్ట్ చేసుకుని అంటే ఆ డబ్బులకి నేను బాధ్యత అవుతాను. నేను ఇస్తాను, కంపల్సరిగా నేను ఇస్తాను. ఫోన్ నెంబర్ కూడా రాసుకోండి, ఇదే ఇన్స్టిట్యూట్లో నా నెంబర్ ఉంటుంది. అది ఇంతకు మించి అయితే ఏం చెప్పలేను. సార్ గొప్పతనం అయినా ఈ కేఎంటీలో ఉన్న టీము గొప్పతనం అయినా అది ఏనే అదే కదా మన బ్రదర్ది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్కి ఒకసారి కాల్ చేసి మాట్లాడి మీరు చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ బ్రదర్.